వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం తీవ్ర కేంద్రాధిపత్య దోషాన్ని ఎవరు ఇస్తారు అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో బలమైన స్థానాలు అంటే కేంద్ర స్థానాలు, ఏదైనా ధైర్యంగా చేసే స్థానాలు కేంద్ర స్థానాలు. ఇందులో 4, 7, 10 స్థానాలను మొదటిగా లెక్కించాలి. 1వ స్థానం అనేది కేంద్రానికి, త్రికోణ స్థానానికి న్యూట్రల్గా ఉంటుంది. ఈ కేంద్ర స్థానాలకు సహజ శుభగ్రహాలైన గురువు, ఒంటరి బుధుడు, చంద్రుడు, శుక్రుడు ఆల్రెడీ బలమైన స్థానాలైన కేంద్ర స్థానాలలో స్వంత రాశి అనే బలాన్ని పొందినప్పుడు అతీత బలం ఆపదలను సృష్టిస్తుందనే సామెత ప్రకారం ఏర్పడే సమస్యలని కేంద్రాధిపత్య దోషం అంటారు. ఇది 12 లగ్నాలకు వర్తిస్తుంది అన్నా కూడా కొన్ని లగ్నాలకు ఇది యాక్టివేట్ కాదు. ఇక కేంద్రాధిపత్య దోషాన్ని అధికంగా ఏ గ్రహాలు ఇవ్వగలవో తెలుసుకుందాము. ఇందులో గ్రహ బలాలను ఆధారించి మొదటి స్థానంలో ఉన్న గ్రహం గురు భగవానుడు. సహజ శుభగ్రహాలలో మొట్టమొదటి గ్రహం తీవ్రమైన కేంద్రాధిపత్య దోషాన్నిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ కేంద్రాధిపత్య దోషానికి తీవ్రంగా ప్రభావితమయ్యే లగ్నాలు 3 లగ్నాలు, 2 శత్రుస్థానంలోని లగ్నాలు, ఇంకొకటి 2 ఆధిపత్యాలలోని 1 ఆధిపత్య స్థానం. ఈ దోషాన్ని యాక్టివేట్ చేస్తాయి. ఇందులో గురు లగ్నాలు 2, బుధుడి లగ్నాలు 2, మిథున లగ్నానికి 7, 10 అనే కేంద్ర స్థానాలకు కేంద్రాధిపతి గురువు బలంగా 7లోనో 10లోనో ఉన్నారంటే తీవ్ర కేంద్రాధిపత్య దోషాన్ని కలిగిస్తారు. 2వ స్థానంలో ఉచ్చం అవుతే కూడా కేంద్రాధిపత్య దోషం కొంతవరకు పనిచేస్తుంది. కన్యా లగ్నానికి కూడా అదే విధంగా 4, 7 స్థానాలకు అధిపతి గురు భగవానుడు. ఈ గురు భగవానుడు 4వ స్థానం, 7వ స్థానంలో ఉన్న 11వ స్థానంలో ఉచ్చం అనే బలమైన స్థితిలో ఉన్న తీవ్ర కేంద్రాధిపత్య దోషాన్ని యాక్టివేట్ చేస్తాడు. ధనుస్సు లగ్నానికి 4వ కేంద్ర స్థానానికి అధిపతి గురువు. అక్కడే స్వంత రాశి అనే బలాన్ని పొందితే కూడా కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తారు. మీన లగ్నానికి 10వ కేంద్ర స్థానానికి అధిపతి కాబట్టి అక్కడే ఉండి మూల త్రికోణ బలాన్ని పొందిన కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తారు. సో ఈ 4 లగ్నాలకు గురువు తీవ్ర కేంద్రాధిపత్య దోషాన్ని యాక్టివేట్ చేస్తారు. గురువు తరువాత శుక్రుడు తీవ్ర కేంద్రాధిపత్య దోషాన్ని కలిగిస్తాడు. ఈ శుక్రుడు మేష లగ్నానికి 7వ స్థానంలో ఒంటరిగా స్వంత రాశి మూల త్రికోణ బలాన్ని పొందితే తీవ్ర కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తారు. అదేవిధంగా వృశ్చిక లగ్నానికి 7వ స్థానమైన వృషభంలో స్వంత రాశి అనే బలాన్ని పొందితే తీవ్ర కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తారు. కర్కాటక లగ్నానికి 4వ కేంద్ర స్థానంలో ఒంటరిగా స్వంత రాశి అనే బలంతో శుక్రుడు ఉన్నాడంటే కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు. సింహ లగ్నానికి 10వ కేంద్ర స్థానంలో శుక్రుడు ఒంటరిగా స్వంత రాశి అనే స్థితిలో ఉంటే కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తారు. అంతేకాక కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి శుక్రుడు సహజ శత్రుగ్రహం. సో మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం ఈ 4 లగ్నాలకు శుక్రుడు తీవ్ర కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తారు. మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఈ 4 ఉభయ లగ్నాలకు శుక్రుడు కేంద్రాధిపత్య దోషాన్ని ఇవ్వరు. ఇక మకర లగ్నానికి శుక్రుడు 1 త్రికోణ స్థానానికి, 1 కేంద్ర స్థానానికి అధిపతి కాబట్టి 10వ స్థానంలో మూల త్రికోణ బలాన్ని పొందినప్పుడు త్రికోణ స్థానానికి అధిపతి కాబట్టి
అతి తక్కువ కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తారు. సింహానికి కర్కాటకానికి ఇచ్చినంత తీవ్ర కేంద్రాధిపత్య దోషం మకర కుంభ లగ్నాలకు శుక్రుడు ఇవ్వరు. ఇక శుక్రుని తరువాత బుధుడు ఉభయ లగ్నాలకు కేంద్రాధిపత్య దోషాన్నిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. మీన లగ్నానికి, ధనుసు లగ్నానికి 4వ స్థానంలోనూ 7వ స్థానంలోనూ ఒంటరిగా స్వంత రాశి అనే బలాన్ని పొందినప్పుడు తీవ్ర కేంద్రాధిపత్య దోషాన్ని బుధుడు ఇస్తాడు. ఇక ఈ కేంద్ర ఆధిపత్యం పొందిన గ్రహాలకు పాపగ్రహ కలయిక ఉన్న, పాపగ్రహ వీక్షణ ఉన్న దోషం యొక్క పరిమితంగా ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. తరువాత చంద్రుడు కేంద్రాధిపత్య దోషాన్నిచ్చే అర్హతను కలిగి ఉంటాడు. ఒక మేష లగ్న జాతకానికి శుక్లపక్ష చంద్రుడిగా 4వ స్థానంలో స్వంత రాశి దిగ్బలం అనే స్థితిలో ఉన్న చంద్రుడు కేంద్రాధిపత్య దోషాన్నిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. చర లగ్నాలలో మేషం, తుల, మకర లగ్నాలకు చంద్రుడు కేంద్రాధిపత్య దోషాన్ని కలిగిస్తాడు. కర్కాటకానికి లగ్నాధిపతిగా వస్తారు. లగ్నం త్రికోణ స్థానానికి న్యూట్రల్ కాబట్టి కర్కాటక లగ్నంలో చంద్రుడు ఉంటే దోషాన్నివ్వడు. సో మిగిలిన 3 చర లగ్నాలకు చంద్రుడు కర్కాటకంలో శుక్లపక్ష చంద్రుడిగా ఉంటే తీవ్ర కేంద్రాధిపత్య దోషాన్ని ఇస్తాడు. ఒక తులా లగ్నానికి చంద్రుడు శుక్లపక్ష చంద్రుడిగా 10వ స్థానంలో ఉంటే ఖచ్చితంగా వృత్తిని పాడు చేస్తాడు. ఒక మకర లగ్న జాతకులకు 7వ కేంద్రంలో శుక్లపక్ష చంద్రుడు ఉంటే నిశ్చయంగా జీవిత భాగస్వామ్యం, సొసైటీకి సంబంధించిన విషయాలలో సమస్యలనిస్తాడు. ఒక మేషలగ్న జాతకులకు 4వ స్థానంలో శుక్లపక్ష చంద్రుడిగా చంద్రుడు బలమైన స్థితిలో ఉంటే తన సుఖం, మాతృసుఖాన్ని, దాయాది వర్గంలో సమస్యలు, ఆస్తుల్లో సమస్యలు వంటివి ఇచ్చే తీరుతారు. అదే కృష్ణపక్ష చంద్రుడైతే దోషం పరిమితంగా ఉంటుంది. చంద్రునితో పాపగ్రహాలు కలిసి ఉన్న, శుక్రుడితో పాపగ్రహాలు కలిసి ఉన్న, గురువుతో పాపగ్రహాల కలయిక వీక్షణ ఉన్న, బుధుడితో పాపగ్రహాల కలయిక వీక్షణ ఉన్న కేంద్రాధిపత్య దోషం పని చెయ్యదు అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.